జగన్కి వ్యతిరేకంగా పోరాడటం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనసు, నాయకుల మనసు, చంద్రబాబు గారి మనసు, లోకేష్ గారి మనసు గెలుచుకున్నటువంటి మాజీ ఐపీఎస్లకి ఇప్పుడు కీలకమైనటువంటి పదవులు దక్కుతున్నాయి. అందులో ద్వారకా తిరుమలరావు గారు ఇప్పుడు మాజీ డీజీపీ ఎవరైతే అయ్యారో నిన్ననే మొన్న 31వ తారీఖు అయితే ఆయనకి ఆర్టీసీ చైర్మన్గా ఇంకొక ఏడాది కొనసాగింపు. అదే సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే చిట్ట చివరి దాకా పోరాడినటువంటి ఆయనకి మొన్ననే ఆయన పాత జీత బకాయిలన్నీ ఇచ్చేయమన్నారు. ఆయన మీద పెట్టినట్టు కేసుల ఉపసంహరణతో పాటుగా ఇప్పుడు ఆయనకి ఏదైతే ఆర్టీసీకి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా ఆయన నియమించారు. 2 ఏళ్ల పాటు ఆ పదవిలో ఆయన ఉండబోతున్నారు ఏపీ హౌసింగ్కి సంబంధించినటువంటి దాంట్లో. దాంతోపాటుగా ఆర్పి ఠాకూర్ ఎవరైతే మాజీ డీజీపీ ఉన్నారో ఆయనకి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా నియమించడం అన్నటువంటిది కీలకమైన అంశం.